ఈనాటి మన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు కథ గురించి మాట్లాడుకోవట్లేదు. అసలు వింటేనే విండ్లో వణుకు పుట్టే ఒక యథార్థ సంఘటన ఇది. పూణే అనగానే మనకు గుర్తొచ్చే ఫర్గ్యూసన్ కాలేజ్. అక్కడి 7 స్టూడెంట్స్ జీవితాల్లో జరిగిన ఒక భయంకరమైన డెడ్లీ మిస్టరీ ఇది. ఒకవైపు మన మోడర్న్ లాజిక్, ఇంకోవైపు ఏనాటివో ప్రాచీన ప్రమాదకరమైన మూఢనమ్మకాలు. ఇవి రెండూ ఎదురు పడితే రిజల్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో ఈ సంఘటన మనకు చెప్తోంది. అసలు వాళ్ల ఆధునిక ఆలోచనలు, తెలియక చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటు వాళ్ల ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయో ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అసలీ ఘోరానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలుసా? ఒక్కసారి ఊహించుకోండి. ఆ రోజు సాయంత్రం ఆ 7 ఫ్రెండ్స్ పూణేలోని పాషాణ్ లేక్ పార్కులో నడుస్తున్నారు. అప్పుడే ఆ గ్రూపులో ఉన్న కావ్య అనే అమ్మాయికి ఒక పురాతనమైన రావి చెట్టు కింద ఒక వింతైన స్వీట్ బాక్స్ కనిపించింది. తను వెంటనే చాలా భయంగా, అటు చూడండి, ఆ చెట్టు కింద ఎవరో ఒక స్వీట్ బాక్స్ పెట్టారు, దానిమీద కుంకుమ బొట్లున్నాయి, దయచేసి ఎవరూ దాని వెళ్ళకండి అని గట్టిగా చెప్పింది. నిజానికి ఆ మాటలు రాబోయే పెను ప్రమాదానికి ఫస్ట్ వార్నింగ్ లాంటివి. కాని బ్యాడ్ లక్ ఏంటంటే ఎవరూ ఆ వార్నింగ్ని సీరియస్గా తీసుకోలేదు. ఇక్కడే అస్సలు కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఒకవైపు కావ్య ప్రాచీన నమ్మకాలు, ఈ క్షుద్ర పూజలు అంటే చాలా భయం, ఒక రకమైన రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. కాని విక్రమ్ అలా కాదు. తను పక్కా మోడరన్ ఆలోచనలున్న కుర్రాడు. ఇది పూణే సిటీ, ఇక్కడ దెయ్యాలు భూతాలు లాంటివి ఏమీ ఉండవు అంటూ కావ్య భయాన్ని లైట్ తీసుకుని ఎగతాళి చేశాడు. విక్రమ్ చూపించిన ఆ అహంకారం, కావ్య చెప్పిన జాగ్రత్తల మధ్య జరిగిన ఈ చిన్న ఆర్గ్యుమెంట్ మొత్తం స్టోరీని టర్న్ చేసేసింది. మనం చూడలేని ఆ అదృశ్య శక్తులను తక్కువ అంచనా వేయడం ఎంత ప్రాణాంతకమో విక్రమ్ అప్పుడు అస్సలు గ్రహించలేకపోయాడు. ఆ రావి చెట్టు దగ్గర ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే, వాళ్ళు ఆ చెట్టు నీడలోకి వెళ్లగానే అక్కడ వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అక్కడ పసుపు రంగు దారం చుట్టబడి ఉన్న ఒక స్వీట్ బాక్స్ ఉంది. దానిమీద 3 రక్తపు రంగు కుంకుమబొట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ కావ్య మాటలు అస్సలు వినకుండా ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక రసగుళ్లాలాంటి స్వీట్ను తీసి బలవంతంగా కావ్య నోట్లో కుక్కాడు. ఆ తర్వాత తను కూడా తిని మిగతా ఫ్రెండ్స్ అందరికీ పంచేశాడు. ఆ స్వీట్ గొంతులోకి వెళ్ళిందో లేదో కావ్యకు వెంటనే ఏదో ఒక భయంకరమైన శక్తి తనలోకి ప్రవేశించినట్లు అనిపించింది. ఇక్కడ మనం 15 అనే నంబర్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ స్వీట్ తిన్న తర్వాత మొదటి కొన్ని రోజులు గ్రూప్లో అందరికీ మామూలుగానే జ్వరాలు, తలనొప్పులు వచ్చాయి. వాళ్లు కూడా ఏదో వాతావరణం మారిందిలే అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. కాని కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఆ మృత్యుశాపం తన అసలు రూపాన్ని బయటపెట్టడం స్టార్ట్ చేసింది. ఎవరూ ఆపలేని ఒక చీకటి పీడకల వాళ్ల జీవితాల్లో ఆ 15వ రోజునుంచే మొదలైంది. ఆ తర్వాత జరిగిన సంఘటనల పరంపర ఎంత ఫాస్ట్గా జరిగిందంటే వింటుంటేనే మనకు షాక్ కొడుతుంది. ఆ 15వ రోజున వాళ్ల ప్రొఫెసర్ దేశ్ముఖ్ ముంబై పూణే హైవే మీద వెళ్తుండగా సడన్గా 2 అమ్మాయిలు కారు ముందు ప్రత్యక్షమయ్యారు. వాళ్ల ముఖాలు పాలిపోయున్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాళ్లని తప్పించబోయి ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆ దెబ్బల్తో ఆ ప్రొఫెసర్ 3 నెలలపాటు నరకం అనుభవించి చివరకు చనిపోయాడు. ఆయన చనిపోయిన కొద్ది రోజులకే ఈ గ్రూప్లోని స్నేహితుడు రోహన్ వంతొచ్చింది. ఆ రోజు క్లాస్రూంలో రోహన్కు జరిగిన ఇన్సిడెంట్ గురించి వింటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. రోహన్ అకస్మాత్తుగా ఒక కాగితాన్ని ముక్కలుగా చించేసి ఏదో పచ్చిమాంసం తింటున్నట్లుగా నోట్లో కుక్కుకొని నమలడం స్టార్ట్ చేశాడు. వాడి పెదవులు పగిలి రక్తం కారుతోంది. అప్పుడే వాడి గొంతులోంచి వీడేంటి నమిలి తినేస్తాను అన్న ఒక భయంకరమైన వాయిస్ బయటకొచ్చింది. అది రోహన్ వాయిస్ కాదు. 2-3 అమ్మాయిలు కలిసి కీచుగా మాట్లాడుతున్నట్లున్న స్వరం వినగానే ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. వెంటనే రోహన్ని హాస్పిటల్లో చేర్చారు. కానీ స్పృహ రాకుండానే వాడు ప్రాణాలు విడిచాడు. అయితే డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయిపోయిన విషయం ఏంటంటే, రోహన్ పోస్ట్మార్టం రిపోర్ట్, ఎంఆర్ఐ స్కాన్లో ఒక మెడికల్ ఇంపాసిబిలిటీ బయటపడింది. వాడి శరీరం మీద బయట ఒక్క చిన్న గాయం కూడా లేదు. కాని బాడీ లోపలున్న ముఖ్యమైన నరాలన్నీ ఎవరో చాలా పదునైన కత్తులతో కోసేసినట్లుగా తెగ్గిపోయి ఉన్నాయి. లోపటి నుంచి అలా కట్ చేయడం అసాధ్యం గదా. దీన్ని బట్టే అర్థమవుతోంది వాడి మరణం వెనుక ఎంత భయంకరమైన అదృశ్య శక్తి ఉందో. రోహన్ చనిపోయాడు కదా అని ఆ శాపం ఆగలేదు. ఈసారి ఆ శక్తుల టార్గెట్ వాళ్ల ఫ్రెండ్ స్నేహ. కాలేజీలోనే ప్రేమ పెళ్లి చేసుకున్న స్నేహ అప్పటికే ప్రెగ్నెంట్. ఆమెకొక బాబు పుట్టాడు. కాని డెలివరీ అయిన ఫస్ట్ నైటే ఆ హాస్పిటల్ గదిలో స్నేహం మంచం పక్కన మళ్లీ ఆ పాలిపోయిన ముఖాలున్న 2 శక్తులు ప్రత్యక్షమయ్యాయి.
అప్పుడే పుట్టిన ఒక పసిగందును కూడా వదిలిపెట్టిన ఆ శక్తుల క్రూరత్వం నిజంగా ఈ కథలోనే అత్యంత బాధాకరమైన విషయం. ఆ శక్తులు స్నేహబిడ్డను చూస్తూ ఒక మాటన్నాయి, మేము ఈ బిడ్డను తింటాం, వీడిని మాతో తీసుకువెళ్తాం అని చాలా భయంకరంగా నవ్వుతూ చెప్పాయి. మనం ఊహించినట్టే ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ పసికందు ఊపిరితిత్తులు పగిలిపోయి ఏదో వింత వ్యాధితో చనిపోయాడు. తన కళ్ల ముందే తను నవమాసాల మోసిన బిడ్డను ఆ దెయ్యాలు బలి తీసుకోవడం తట్టుకోలేక తీవ్రమైన మానసిక వేదనతో స్నేహ ఆ హాస్పిటల్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఇది చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇది మామూలు పగ కాదు, చాలా క్రూరమైన ప్రతీకారం. స్నేహమరణం తర్వాత మెయిన్గా కావ్య పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఆమెలో ఒక 4 భయంకరమైన మార్పులొచ్చాయి. ఫస్ట్, విపరీతమైన డిప్రెషన్, ఇంటి బయట ఆ పాలిపోయిన ఆకారాలు కనిపించడం. సెకండ్, ఆమె ఉన్న గదిలో సడన్గా భరించలేనంత చడి, ఎవరో ఐస్ లాంటి చేతులతో టచ్ చేస్తున్న ఫీలింగ్. థర్డ్, అసలు ఎన్నడూ మరాఠీ కూడా సరిగ్గా రాని కావ్య పక్కా పల్లెటూరి మరాఠీ భాషలో ఒక మగవాడి గొంతుతో మాట్లాడ్డం స్టార్ట్ చేసింది. ఫైనల్గా ఒక జంతువులాగా 4 కాళ్లమీద పరిగెట్టే రేంజ్కి ఆ ఆవేశం వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిలో ఉన్న కావ్యాను చూసి వాళ్ల నాన్నకి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఫేమస్ అయిన పండిత నారాయణ అనే ఒక పెద్ద భూతవైద్యుడి దగ్గరికి వెళ్లారు. ఆయన అమావాస్య రోజున ఒక మహాచండి యాగం చేసి ఆ శక్తులను బంధిద్దామనుకున్నాడు. కాని ఆ శక్తుల పవర్ ముందు ఆయన కూడా నిలబడలేకపోయాడు. ఆయన బైక్ మీద వెళ్తుండగా ఎక్కడినుంచో గాలిలోనుంచి 2 ఆడవాళ్లు వచ్చి ఆయన్ని అమాంతం కిందకు విసిరేశారు. ఆ దెబ్బలకు ఆ పండితుడు 12 రోజుల తర్వాత రక్తం కక్కుకొని మరీ చనిపోయాడు. ఆ దుష్టశక్తులు ఎంత డేంజరస్సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇక లాభం లేదు, కావ్యను ఎవరూ బతికించలేరనుకుంటున్న టైంలో రాజస్థాన్లోని సలాసర్ బాలాజీ హనుమాన్ దేవాలయానికి తీసుకువెళ్లమని ఒక సన్యాసి చెప్పారు. ఈ గుడి ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి భయంకరమైన శక్తులైనా అక్కడ పారిపోవాల్సిందే. పూణే నుంచి రాజస్థాన్ చేరే వరకు ఆ కార్ జర్నీ ఒక నరకంలాగే సాగింది. కావ్య తనను తాను గాయపరుచుకుంటూనే ఉంది. ఆ ఆలయంలో చేరాక ఒక 4 రోజులపాటు నాన్ స్టాప్గా హనుమాన్ చాలీసా పఠనంతో ఒక భయంకరమైన ఉద్వాసన ప్రక్రియ జరిగింది. ఆ గుడి ప్రాంగణంలో ఆ మంత్రాల హోరు మధ్య కావ్య నోట్లోంచి మళ్లీ ఆ 2 అమ్మాయిల గొంతులు గట్టిగా అరిచాయి. మిగతా వాళ్లందర్నీ చంపినట్లుగానే నిన్నుగూడా చంపేస్తాం, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని గర్జించాయి. కాని అవే ఆ దుష్టశక్తుల చివలి అరుపులు. ఆ దేవుడి పవర్ఫుల్ పూజల ముందు ఆ రాక్షస శక్తులు ఓడిపోయాయి. కావ్య శరీరాన్ని వదిలేసి పారిపోయాయి. కరెక్ట్గా 4 రోజుల తర్వాత కావ్య స్పృహలోకి రాగలిగింది. ఫైనల్గా కావ్య ప్రాణాలతో బయటపడింది. కాని ఇక్కడ మనందరికీ వచ్చే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, అసలా స్వీట్ బాక్స్లో బంధించబడిన ఆ శక్తులు ఎవరు? వాళ్లకు ఆ స్టూడెంట్స్ మీద ఇంతటి క్రూరమైన పగ ఎందుకు? అసలా చెట్టు కింద పెట్టిన స్వీట్ తినగానే ఈ డెత్ గేమ్ ఎందుకు స్టార్టైంది? ఆ ఆలయంలో పూజారులు చెప్పిన భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఏంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఈ మొత్తం స్టోరీకి మూలం కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక ఘోరమైన విషాదం. 2 యువతులు ఒకే రూంలో అద్దెకుండేవారు. 2 వాళ్ల బాయ్ఫ్రెండ్స్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యారు. కాని ఆ అబ్బాయిలు పెళ్లికి ఒప్పుకోకుండా వాళ్లని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. కుటుంబాలను ఎదిరించి వచ్చిన ఆ అమ్మాయిలు తాము దారుణంగా మోసపోయామని తెలుసుకుని విపరీతమైన పగతో కోపంతో అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలా అన్యాయంగా ప్రాణాలు వదిలిన వాళ్ల ఆత్మలు శాంతించక ప్రతీకారం కోసం ఆ ప్రాంతంలోనే తిరగడం మొదలుపెట్టాయి. మరి వాళ్లు పూణేకెలా వచ్చారు? ఆ ఆత్మల బారినుంచి తప్పించుకోడానికి ఆ రూమ్ ఓనర్ ఒక తాంత్రికుణ్ణి పిలిపించాడు. ఆ తాంత్రికుడు చేసిన ఒక భయంకరమైన క్షుద్ర పూజే దీనికి కారణం. ఆ పూజ ద్వారా ఆ 2 అమ్మాయిల ఆత్మలను తీసుకువెళ్లి ఆ స్వీట్ బాక్సులో బంధించాడు. ఆ బాక్సును తీసుకొచ్చి పాషాన్ లేక్ పార్కులోని చెట్టు కింద పెట్టారు. అసలు కండీషనేంటంటే, ఒక 7 రోజులపాటు ఆ బాక్సునెవరూ టచ్ చేయకుండా ఉంటే ఆ ఆత్మలు శాశ్వతంగా వెళ్ళిపోయేవి. కాని కరెక్ట్గా ఆ 7వ రోజునే విక్రమ్ తన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ బాక్స్ ఓపెన్ చేసి వాళ్లని ఫ్రీ చేసేశాడు. ఇదంతా అయిపోయాక కావ్య లైఫ్ ఏమైనా బాగుందా అంటే అదీ లేదు. ఈ సంఘటనల ఎఫెక్ట్ ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసిందో చూడండి. తన కళ్ల ముందే తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అలా దారుణంగా చనిపోవడం కావ్యను మానసికంగా పూర్తిగా కుంగదీసింది. టాటా ఇన్స్టిట్యూట్లో చేరి పెద్ద సైంటిస్ట్ కావాలన్న తన డ్రీమ్ను ఆమె వదిలేసుకుంది. ఆ డిప్రెషన్ నుండి బయటపడటానికి ఆమెకు ఎన్నో ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని నీటిపారుదల శాఖలో ఒక మామూలు ఉద్యోగం చేసుకుంటూ చాలా సైలెంట్గా తన లైఫ్ లీడ్ చేస్తోంది.
సో మనం ఈ కథా విశ్లేషణ చివరికొచ్చేశాం. ఈ కథ మన ముందుంచుతున్న ఒక చాలా బలమైన క్వశ్చన్ ఏంటంటే, మోడర్న్గా ఆలోచించడం, సైన్స్ని నమ్మడం చాలా మంచిదే, కానీ మనకు పూర్తిగా అర్థం కాని ఇలాంటి ప్రాచీనమైన మరియు ప్రమాదకరమైన మిస్టరీల దగ్గర మనం ఎక్కడ గీత గీయాలి? సైన్సే కదా అని అన్నిటినీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తే ఒక్కొక్కసారి ఎలాంటి భారీ మూల్యం చెల్లించుకోవాలో ఈ పూణే ఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది. మనకు తెలియని విషయాల పట్ల కొంచెం రెస్పెక్ట్, జాగ్రత్త ఎప్పుడూ ఉండాలని ఈ స్టోరీ మనకొక పెద్ద వార్నింగ్ ఇస్తోంది. ఈ విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ కథా విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.